మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏ ఏ సమయంలో మన మీద ప్రభావం చూపుతుంటాయి మొదలగు విషయాల్ని అటు జ్యోతిష శాస్త్రాన్ని అటు వాస్తు శాస్త్రాన్ని కలిపి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సులువైనటువంటి పరిష్కార మార్గాలు తెలపాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యలు నెంబర్ 1గా ప్రతి ఒక్కరికి కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. అందుకని మనం ప్రధానంగా వాస్తు దోషాన్ని సరి చేసుకొని మనం ఏ గృహంలో నివసిస్తున్నామో ఆ గృహాన్ని వాస్తుపరంగా సరి చేసుకుంటాయి. తర్వాత గ్రహాలు మన దశలు అంతర్దశలు కొంతవరకు మనకి సహకరించి మనల్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడవేయడానికి కారణమవుతుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో మన జీవితంలో రుణగ్రస్తులు అవడానికి ప్రధానంగా ఏలినాటి శని కారణం అవుతూ ఉంటుంది. ఏలినాటి శని సమయంలో ఏంటంటే జాతకుడు ఏదో ఒక బృహత్తర కార్యక్రమాన్ని పెట్టుకుంటాడు. వ్యాపారం స్టార్ట్ చేయడం, ఒక గృహ నిర్మాణం చేయడం, ఒక పెళ్లి చేయడం, లేదంటే పెద్ద అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం వల్ల వ్యక్తిగతంగా కానీ తల్లిదండ్రులకు కానీ ఈ విధంగా లంసంగా ఒకేసారి మనీ ఖర్చు పెట్టడం వల్ల దాన్ని తిరిగి పే చేయడంలో చాలా వరకు ఇబ్బంది ఈ ఏలినాటి శని సమయంలో జరుగుతుంది. సో దానికి మనకి గృహంలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం చెప్తూ ఉంటుంది. మనం నివసిస్తున్నటువంటి గృహంలో నైరుతి భాగం అనుకూలంగా లేకపోవడం వల్ల జాతకుడు సడన్గా ఎవరికో ఒకరి కుటుంబంలో ఎవరొకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అధిక మొత్తంలో ధనం ఖర్చు పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే చాలా కాలంగా పరిష్కారం కానీ కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి సెటిల్ అవ్వడం వల్ల దానికి పెద్ద మొత్తంలో డబ్బు మనం కట్టవలసి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదైనా ఒక స్కామ్లో ఇరుక్కోవడం, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఇద్దరు లంచం తీసుకోవడం వల్ల పట్టుబడడం వల్ల కామన్గా మరి ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి అనుకోని సమస్య వచ్చినప్పుడే జాతకుడు ఆర్థిక పరంగా రుణాల్లో పడడం జరుగుతూ ఉంటుంది. దానికి నైరుతి కూడా కారణం అవుతుంటుంది. కాబట్టి మరి సాధారణంగా మనం ఆ నైరుతి భాగాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా నైరుతిలో వీధిపోటు ఉన్నా, నైరుతిలో ఏదైనా పెద్ద పెద్ద గోతులు ఉన్నా చాలా ఫాల్ట్స్ ఉంటాయి. ఏ గృహంలో అయినా ఈశాన్యంలో ఫాల్ట్ ఉంటే ఆటోమేటిక్గా నైరుతిలో ఫాల్ట్ ఉంటుంది. ఈశాన్యంలో ఫాల్ట్ వల్ల రుణ సమస్యలు ఏర్పడితే నైరుతిలో ఫాల్ట్ వల్ల ఏంటంటే అది ఇంకా పెద్ద చేస్తూ ఉంటుంది. ఇది అనారోగ్య కారణాల వల్ల, ఉద్యోగం పోవడం వల్ల, వివాహ సంబంధాల వల్ల ఈ విధంగా ప్రతిదానికి లింక్ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో మన దశలు జరిగినప్పుడు ఏదైనా ఒక గ్రహానికి ఒక గ్రహం తోడైతే ఏ విధంగా మనం పాప ఫలితాలు అనిపిస్తామో జాతక రీత్యా కూడా మనకి ఈ ఒక దోషానికి అంటే ఈశాన్య దోషానికి నైరుతి దోషం ఏర్పడినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో వాయువ్య దోషం ఉంటే సాధారణంగా జాతకులు వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు మీ సొంత దగ్గర బంధువులు కొంత ధనాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వాయువ్య సంబంధంతో దోషంతో పాటు నైరుతి దోషం కూడా ఉంటే సడన్గా జిఎస్టీ వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైడ్ చేయడం వల్ల మొత్తం మన అకౌంట్స్ అన్ని సీజ్ చేయడం వల్ల ఈ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి మనకి
జాతకంలో రాహు దశ కానీ, చంద్రుల్లో రాహు కానీ, రాహులో చంద్రుడు కానీ, ఇలా కొన్ని దశలు జరిగినప్పుడు మనకి మన వ్యాపార సంస్థల మీద, మన ఇళ్ల మీద ఏకకాలంలో ఈ ఐటీ రాడ్లు, ఈడీ రాడ్లు జరుగుతుంటాయి. అంటే ఇది కంపల్సరీగా ఒక వ్యాపారం మీద మనకి రైట్ జరిగిందంటే కంపల్సరీగా అక్కడ వాయువ్య దోషం ఉంటుంది, నైరుతి దోషం కూడా ఉంటుంది. ఈ విధంగా కంపల్సరీగా మనం ఏదైనా ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ దశకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటూ మన గృహంలో ఆ దశ ఏ దిక్కుకి సంబంధం ఉంటుందో దానికి సంబంధించినటువంటి దిక్కును కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రవి దశ జరుగుతున్నప్పుడు మన గృహంలో తూర్పు వైపు దోషం ఉంటే ఆ గృహంలో అనారోగ్య సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా అప్పుడు తూర్పు దిక్కు సరి చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉత్తర దిక్కు గృహంలో దోషం ఉంటే ఈ నైరుతిలో అంటే ఉత్తర దిక్కులో టాయిలెట్ కానీ, గోతులు కానీ మొదలవి ఉండకూడని ఉంటే మనకి ఈ దశ జరిగేటప్పుడు అంటే బుధ దశ జరిగినప్పుడు కానీ, గురు దశ జరిగినప్పుడు కానీ యజమానికి ఉద్యోగం పోవడం, ఎంత ప్రయత్నం చేసినా తిరిగి ఉద్యోగం రాకపోవడం, ఇలా ప్రతిదీ కూడా మనకి ప్రతి సమస్యకి కూడా ఈ గృహంలో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలు దాన్ని మనకి చెప్తూ ఉంటాయి. అందుకని ముందుగా మనం ఒక ప్రయత్నం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఒకసారి ఫెయిల్ అయింది సహజం, పర్వాలేదు. రెండోసారి కూడా ఫెయిల్ అయింది, అది ఓకే అనుకోవచ్చు. కానీ పదే పదే ఒకే ప్రయత్నాన్ని ఫెయిల్ అవుతున్నప్పుడు కంపల్సరిగా మీరు ఉన్నటువంటి గృహం అంటే మీకు వారసత్వంగా వచ్చిన గృహం కానీ, అంటే మీరు అందులో ఉండకపోయినా మీ తండ్రి గారిది కానీ, తాతగారిది కానీ, మీకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చే ఆస్తి అయితే ఆ ప్రభావం ఉంటుంది. మీరు అద్దెంట్లో ఉన్నా కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందుగా సరి చేసుకొని మళ్ళా ప్రయత్నం చేస్తే మీకు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఫలితం రావచ్చు. అందువలన అటు మనం జరుగుతున్నటువంటి దశ, ఇటు ఇంట్లో ఈ సమస్యలు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి సమస్యకు కూడా గృహంలో ఏ దిక్కు కారణం అవుతుంటుంది, దాని పరిష్కారం ఏంటన్నది మనం మిగతా వీడియోలో కూడా తెలుసుకుందాం. దానికి పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.